సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందును దుబ్బాక అక్బర్పేట భూంపల్లి మండలాలకు చెందిన ముస్లిం సోదరులకు అందజేశారు. అనంతరం రంజాన్ సందర్భంగా పండుగ కానుకలను సర్పంచ్లు కౌన్సిలర్ల సమక్షంలో అధికారులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు కఠిన ఉపవాసాలు పాటించడం గొప్ప ఆచారమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇఫ్తార్ విందు పండుగ కానుకలు అందించడం అభినందనీయమన్నారు. కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సామాజిక ఐక్యతకు నిదర్శనమని అన్నారు. ఇదే స్ఫూర్తితో దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధికి అందరం కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. చివరగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఆస సులోచన స్వామి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు దేవరాజు, దుబ్బాక సదర్ ఖలీల్, లచ్చపేట సదర్ అల్తాఫ్, కౌన్సిలర్లు, సర్పంచ్లు, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ముస్లింల పవిత్రమైన రంజాన్ పండుగకి విచ్చేసిన పెద్దలందరికీ మరియు గౌరవనీయులు అందరి మీడియా సోదరులకు, మా కౌన్సిలర్లకి మరియు ముస్లిం సోదరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, శుభాశీస్సులు. మరి ఏ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరము ఫ్రెండ్స్ లాగా అందరూ కలిసి ఉండి పవిత్రమైన ఈ పవిత్రదినాన్ని ఇఫ్తార్ విందుగా చేసుకున్నాము. అందరం ఇలాగే కలిసి ఉండాలి. ఇప్పుడు అందరము ఇలాగే పండుగలు మంచిగా జరుపుకుంటూ మన మున్సిపాలిటీని కానీ మన దుబ్బాకని కానీ అభివృద్ధి చేసుకుంటూ అందరూ కలిసిమెలిసి ఉండాలని మరి ఒకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రంజాన్ పర్వదిన సందర్భంగా రంజాన్ అందరికీ శుభాకాంక్షలు. మా దుబ్బాకలో అందరూ మేము హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరం ఒకే భావంతో కలిసికట్టుగా పనిచేసుకుంటూ ఈరోజు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసుకున్నాం. ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి